ఇక్కడ ఆకాశంలో తడియనాటి చంద్రరేఖని చూస్తే కాంచీపురంలో అభిషేకం ఆనాడు జరుగుతున్నటువంటి ఏకాంబరేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని. ఎందుకంటే శివస్వరూపం చంద్రరేఖగా ఉంటుంది. కాంచీపురంలో మీకు ఎవరైనా బాగా తెలుసున్న వాళ్ళు ఉంటే ఆ అభిషేకం జరుగుతున్నప్పుడు ఫోన్ చేస్తారు, అయ్యా బయటికి వెళ్ళి చంద్రరేఖ చూడండి అని ఫోన్ చేస్తారు. నాకు ఈ సంవత్సరం అలా ఫోన్లు వచ్చాయి, అయ్యా అభిషేకం పూర్తవుతోంది, మీరు బయటికి వెళ్ళి చంద్రరేఖను ఒకసారి దర్శనం చేయండి. నిజంగా మీరు ఈ మాట గమనించండి, ఆ రోజు చంద్రుడు చాలా గమ్మత్తుగా ఉంటాడు. కాంచీపురంలో చాలా వైభవం ఉందండి. కాంచీపురంలో శివలింగం అక్కడ ఉంటుంది. ఇక్కడ గోడకి పైన కన్నాలు ఉంటాయి, కొన్ని కన్నాలు. ప్రతిరోజు సూర్యకిరణాలు పడతాయి. పడినటువంటి సూర్యకిరణాలు ఒక గడప వరకే వెళ్లి వెనక్కి వెళ్ళిపోతాయి తప్ప ఎప్పుడు గడప దాటి లోపలికి వెళ్ళాం. ఒక్క రథసప్తమి తిథి నాడు ఒకే ఒక్క లేత కిరణం లోపలికి వెడుతుంది. ఆ లోపలికి వెడుతున్నప్పుడు అర్చకులు ఏం చేస్తారంటే కళ్యాలు పట్టుకుని కిరణంతో పాటు లోపలికి వెడతారు. అది తిన్నగా లోపలికి వెళ్ళిపోయి ఆ ఒక్క కిరణం రథసప్తమి నాడు ఏకాంబరీశ్వర శివలింగ పాదాల మీద పడుతుంది.